దక్కింది 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ సీట్లు. పోటీ చేయడానికి అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి. పార్టీలో ఉన్నదే 4-5 ప్రామినెంట్ ఫేసులు. మళ్లీ వారిలో అలకలు, అసంతృప్తులు, అసమ్మతులు. ఇది ఏపీ బీజేపీ పరిస్థితి. దాదాపు రాష్ట్రంలో కనుమరుగవుతుందనుకున్న సమయంలో రాష్ట్రంలో మరోసారి నిలబడేందుకు వచ్చిన ఛాన్స్ ఇది. దీని సీనియర్లు ఎందుకు కాళ్ళదనుకుంటున్నారు? బీజేపీ సీనియర్ల ఓవర్ యాక్షన్కు రీజన్స్ ఏంటి? 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏపీ బీజేపీకి ఓ నైట్ మేర్. ఈ పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ నోటా కంటే తక్కువ. నిజానికైతే ఏ పార్టీ అయినా ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తుంది? మళ్ళీ ఎన్నికల వరకు బలపడేందుకు ట్రై చేస్తుంది. పోనీ వీరికి సపోర్ట్ లేదా అంటే కేంద్రంలో అధికారంలో ఉంది వారి పార్టీనే. కానీ ఏపీలో బీజేపీ బలపడింది ఎంత? దీనికి ఆన్సర్ అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో వారికి రాక కూటమి పేరుతో ఒక ఛాన్స్ వచ్చింది. మళ్ళీ పోటీ చేసే అవకాశం దక్కింది. అసెంబ్లీ పార్లమెంట్లో అభ్యర్థులను ధైర్యంగా బరిలోకి దించి గెలిచే అవకాశం వచ్చింది. కానీ వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారంటే నో అనే చెప్పాలి. పార్టీ సమావేశం పెడితే ఉన్న 10 మంది సీనియర్ నేతల్లో సగం మంది కూడా రారు. ఫర్ ఎగ్జాంపుల్, బెజవాడలో మొన్న బీజేపీ పదాధికారుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్కు కీలక నేతలైన సోము వీర్రాజు రాలేదు. రాజ్యసభ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావు డుమ్మా కొట్టారు. మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆచూకీ కాన్ రాలేదు. వీరంతా ఎందుకు రాలేదు? ఆన్సర్ సింపుల్, వారు ఎక్స్పెక్ట్ చేసిన సీటు దక్కలేదు. ఇది ఏపీలో ఆ పార్టీ పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డి కదిరి ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ టీడీపీ తరపున యశోదాదేవిని అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. విశాఖ ఎంపీ టికెట్ను జీవీఎల్ నరసింహారావు కావాలన్నారు. అది కూడా టీడీపీని దక్కించుకుంది. భరత్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక సోము వీర్రాజు రాజమండ్రి ఎంపీ సీట్ను ఆశించారు. కానీ వాళ్ల పార్టీ అధిష్టానం ఆ టికెట్ను పురంధేశ్వరి కట్టబెట్టింది. సో నేతలంతా నారాజయ్యారు, అలకపాన్ పెక్కారు, మీటింగ్కు డుమా కొట్టేశారు. ఈ చర్యలతో పార్టీకి ఉన్న కొద్దిపాటి కార్యకర్తలకు పార్టీ కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని సరికొత్త మెసేజ్ ఇచ్చారు. ఇదే కాదు, ఏపీ బీజేపీని మరో పంచాయతీ కంగారు పెడుతోంది. పేరుకు బీజేపీలోనే ఉన్న ఓ బ్యాచ్ టీడీపీకి, మరో బ్యాచ్ వైసీపీకి ఫేవర్గా ఉన్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇలా ఓ బ్యాచ్ మరో బ్యాచ్ నేతలపై విమర్శలు చేస్తున్నారు. వారి వల్ల వీరికి, వీరి వల్ల వారికి టికెట్లు దక్కడం లేదంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. సరే, నిజంగానే వీళ్లకు టికెట్లు దక్కాయనుకోండి, జస్ట్ అనుకోండి, వీళ్ళకి పడే ఓట్లు ఎన్ని? వీళ్ళ కరిష్మా ఎంత? పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడి ఏంటి? ఇది కదా ఆలోచించాల్సింది. కానీ ఈ ఆలోచన ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో పొత్తులతో పోటీకి వెళితే 7.22% ఓట్లు వచ్చాయి. 7.22. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే 1% ఓట్లు కూడా రాలేదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 0.98% ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు 1.24%. ఇది బీజేపీ ఘనత. ఈసారి పొత్తులో ఉన్నారు కాబట్టి కాస్త ఓట్లు పెరగడం, దాంతోపాటు సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. బీజేపీకి పొత్తు అనేది ఓ గోల్డెన్ చాయిస్. కానీ ఆ చాయిస్ను చాలా లైట్గా తీసుకుంటున్నారు ఏపీ కమలనాథ్. నిజానికి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడమే గొప్ప విషయం. ఎందుకంటే చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్ని విమర్శలు చేశారు గతంలో. అంతెందుకు, పొత్తు కుదిర్చేందుకు రాయబారం నడిపిందే తానని చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా మోదీపై ఎన్ని విమర్శలు చేయలేదు? ఇవన్నీ మోడీ అమిత్ షాలకు తెలియదా? మర్చిపోయారా? నెవర్. అలాంటిది జరిగే ఛాన్సే లేదు. కానీ 10 మెట్లు దిగొచ్చి ఈ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఎలాంటి ఈగో చూపించలేదు, ఎలాంటి హెచ్చులకు పోలేదు. తక్కువ సీట్లైనా రాష్ట్రంలో పార్టీని బతికించాలనుకున్నారు. కానీ లోకల్ లీడర్స్ ఓవర్ యాక్షన్ మాత్రం తగ్గడం లేదు. అర్థం లేని పంతాలకు పోయి అలకపాన్ పెక్కితే చివరికి అడ్రస్ లేకుండా పోయేది వారు మాత్రమే కాదు, వారిని బతికిస్తున్న బీజేపీ అని తెలుసుకోవడం లేదు. ఇదే కంటిన్యూ అయితే ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. వాస్తవాలు మాట్లాడుకుంటే ఏపీ బీజేపీ పేరు మనకు న్యూస్లో కనిపించేది పోరాటాల కంటే అలకల విషయంలోనో, లేకపోతే కమలనాథులు అలకబూరారనో, లేకపోతే నేతలు పార్టీని వీడుతున్నారనో థంబ్నెయిల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇకనైనా ఈ పరిస్థితి మారాలన్నా, కాస్తో కూస్తో సీట్లను గెలవాలన్నా, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్నా సొంత సమస్యలను కొంత మానుకుని పార్టీ బాగు కోసం పాటుపడితే ఫలితం ఉంటుంది. లేదంటే 2019 రిజల్ట్స్ రిపీట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఏపీ బీజేపీ నేతలు వింటున్నారా?